యూట్యూబ్ శ్రోతలకు శుభ అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు సనాతన ధర్మం యొక్క అనేక అంశాలను గురించినటువంటి జ్ఞానము మనకు చాలా అవసరమై ఉంది. కాబట్టి కొంత సాధ్యమైనంత మట్టుకు అందించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. సనాతనులు అలియాస్ హిందువులు ఈ మధ్యయుగం నుండి చాలా వెనుకబడిపోయే పరిస్థితి వచ్చేసింది. మనం ఏం ఆచరిస్తున్నామో వాటి లోపల దాగిన వైజ్ఞానికత ఏదైతుందో ఆ వైజ్ఞానికతకు దూరమై మనం ఏం తెలుసుకుంటున్నాం, ఏం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తే రాను సాగర సమానమైనటువంటి సనాతన ధర్మ సాహిత్యం అక్కడికక్కడే మిగిలిపోతుంది. కాబట్టి కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావాలని చెప్పేసి చాలా కీలకమైనటువంటి విషయాలు ఇవి. కాషాయం యొక్క అంతరార్థం ఏమిటిది? కాషాయ వర్ణము, కాషాయ వస్త్రధారణ, వాటి యొక్క అంతరార్థం ఏంటి తెలుసుకోవాల్సి ఉంది. సన్యాసం యొక్క నిర్వచనం ఏమిటి? ఈ విషయాలు తెలుసుకోవాలి. వాస్తవంగా ప్రతి దాని అర్థం మన ప్రాచీన ఋషులు మనకు తెలిపి పెట్టింది. అసలు మొత్తం మీద వాటిని తెలుసుకోకుండా ఇష్టావిహారంగా మనం నడుస్తూ ఉన్నాం ప్రపంచం లోపల. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వారు కాషాయాన్ని చాలా గొప్ప ధర్మ చిహ్నంగా ఒక గురువుగా గుర్తిస్తారన్నట్టు. దానిలో కూడా అర్థం ఉంది, కానీ అది పూర్తి అర్థం కాదు. కాషాయము అనేటువంటిది ప్రాచీన ఋషులు కాషాయాన్ని జ్ఞాన విజ్ఞానాలకు చిహ్నంగా ప్రతిపాదించి ఉన్నారు. ప్రాచీన ఋషులు, వేదం అనుకోండి, ప్రాచీన ఋషులు, ఉపనిషత్కారులు ఎవరైతున్నారో కాషాయం జ్ఞాన విజ్ఞానాలకు చిహ్నంగా, భౌతిక జ్ఞానం కాదు చెప్పేది, ఆధ్యాత్మిక జ్ఞానం అన్నట్టు. దేవుని గురించినటువంటి తత్వజ్ఞానం, ఆ జ్ఞానము అనుభవం లోపల ఉండడమే విజ్ఞానం అన్నట్టు చిహ్నంగా ప్రతిపాదించి ఉన్నారు. చూడండి, ఇప్పుడు మీకు అర్థం కావాలంటే మిలిటరీ వాళ్ళ యూనిఫామ్ మిలిటరీ వాళ్ళకు ఉంది, పోలీసుల యూనిఫామ్ పోలీసులకు ఉంటుంది. ఇవి మనం చూస్తూ ఉన్నాం. ఈ రెండు ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారన్నట్టు. మొత్తం మీద మిలిటరీ డ్రెస్ ఉన్నటువంటి వాడు ఎవరు కనిపించినా వాళ్ళ చిహ్నాలు ఏవైతే ఉంటాయో, ఓహో వీళ్ళు దేశం కొరకు ప్రాణత్యాగంకైనా సిద్ధమైపోయి దేశ సరిహద్దుల్లో ఉండి దేశాన్ని రక్షిస్తూ ఉన్నారు అనే భావం మనకు కలుగుతుంది అన్నట్టు. వాళ్ళే లేకపోతే దేశం యొక్క స్వాతంత్రం, సార్వభౌమత్వం ఉండడానికి వీలు లేదని చెప్పేసి అది ఒక గొప్ప గుర్తింపు అన్నట్టు. అదేవిధంగా పోలీస్ డ్రెస్ ఉంది. ఎవరు పోలీసులు అంటే మన రక్షకులు అని అర్థం. మన రక్షకులు మనకు ఎలాంటి ఆపద వచ్చిన 24 గంటల పాటు వాళ్ళు మనం రక్షించేవాళ్ళు అనేటువంటి ఒక భావన మన లోపల వస్తుంది అన్నట్టు. మిలిటరీ వాళ్ళని చూస్తుంటే, వాళ్ళ డ్రెస్ని చూస్తుంటే దేశము, దేశ రక్షణ గుర్తొస్తుంది అన్నట్టు. పోలీసులను చూస్తుంటే మనకు
సర్వవేళలా రక్షణ కల్పించేటువంటి వాడు వీళ్ళే అనే భావం మనకు కలుగుతూ ఉంటుంది అన్నట్టు. ఈ రెండు మనకు అనుభవం లోపల అర్థమైనటువంటి విషయాలు. మూడోది ఏంటిదంటే కాషాయం అనేటువంటి, ఇలా యూనిఫామ్స్ చాలా ఉంటాయి, ఉండనివ్వండి. ఈ రెండు ఎగ్జాంపుల్కు తీసుకున్నాం ఖాళీ. అదేవిధంగా ప్రాచీన ఋషులు కాషాయాన్ని కూడా జ్ఞాన విజ్ఞానాలకు, అంటే పరిపక్వమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో దాని పరాకాష్ట అదే జ్ఞానం విజ్ఞానం, దాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్లకు కూడా ఒక యూనిఫామ్ మాదిరిగానే కాషాయం చిహ్నంగా ప్రతిపాదించి ఉన్నారు అన్నాడు. ఏంటిది ఈ రంగుకుండే ఎన్నో రంగులు ఉన్నాయి కదా, ఆ అన్ని రంగుల లోపల మన కాషాయ వర్ణమే ఎందుకు ప్రాతిపాదికగా తీసుకోబడ్డది అనేటువంటి ఆలోచన కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే సనాతన ధర్మం లోపల హేతుయుక్తమైన ఆలోచనకు సంపూర్ణమైనటువంటి స్వాగతం ఉందన్నట్టు. ఆలోచించాలి, ప్రశ్నించాలి, పరిప్రశ్నించాలి. వేరే ధర్మాలకు సనాతన ధర్మానికి ఉండే వ్యత్యాసం ఇది. ప్రశ్నిస్తే స్థానం లేని ధర్మాలు విధర్మాలు. ప్రశ్నించేటువంటి వాడు పనికిరాడు, ప్రశ్నించని వాడు పనికిరాంది సనాతన ధర్మం. ప్రశ్నించినటువంటి వాడు సనాతన ధర్మంలో ఫిట్ కాడు అన్నట్టు. దేన్నైనా ప్రశ్నించాలి. ఇది ఎందుకు, ఇట్లా ఎందుకు, అట్లా ఎందుకు ఉండకూడదు, ఈ రెండు ప్రశ్నలే రావాలన్నాడు. అదే రకంగా కాషాయం గురించి మనం ప్రశ్న వేసుకుంటే ఎందుకు ఆ రంగును ప్రతిపాదించానంటే, రాత్రి చీకటి దారుణ గాఢాంధకారం లోపల ఉంటాం అన్నట్టు. చీకటి అజ్ఞానానికి ఒక సంకేతం వేదాంత పరిభాష లోపల. అయితే ఇప్పుడు భౌతికంగా మనం చీకటిని తీసుకుందాం. దృష్టాంతం నుంచి ద్రాష్టాంతం అనేది సులభంగా అర్థమైపోతుంది. ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యుని రంగును ప్రామాణికంగా తీసుకున్న వర్ణమే కాషాయ వర్ణం. ఉదయ వేళ ఇంకా సూర్యుడు సగం ఉదయించని పరిస్థితి లోపల మీరు చూడండి, ఏ రంగు ఉంటుందో ఒరిజినల్ కాషాయం రంగు అదే. ఈ రోజుల లోపల దేన్ని పడితే అది కొంచెం అటు ఇటు ఉన్నా కానీ కాషాయంగా ధరించడం అది వేరే. కానీ వాస్తవంగా కాషాయ వర్ణం అంటే ఉదయ భానుని, ఉదయించేటువంటి సూర్యుని, ఇంకా పూర్తి ఉదయించక మొదలు ఉదయించి ఇప్పుడిప్పుడే ఉదయించినటువంటి టైం లోపల స్పష్టంగా సూర్యుని చూడగలుగుతాం మనం. అప్పుడు చూడండి మీరు ఆ వర్ణం ఎట్లుంటుందో సేమ్ ఆ వర్ణమే కాషాయ వర్ణం అన్నట్టు. అర్థం ఏమిటిది? ఉదయించే సూర్యుని ప్రామాణికంగా తీసుకొని వర్ణం నిర్ణయించడానికి లోబుండే అర్థం ఏమిటి, లో ఉండే అర్థం ఏంటిదనే మాటకు వస్తే, చీకటిని సూర్యుడు నేనున్నానని తరిమి కొట్టడానికి ఉదయిస్తూ ఉంటాడు అన్నట్టు. అయితే అందుకే ఇప్పుడు జ్ఞానం అనేటువంటిది ఏతుందో, జ్ఞానం అనేటువంటిది అజ్ఞానం అనే చీకటిని తరిమి కొడుతుంది అన్నాడు. ఉదయించే సూర్యుడు భౌతికమైన చీకటిని తరిమి కొడితే, ఈ అజ్ఞానం అనేటువంటి చీకటిని తరిమి కొట్టేటువంటి శక్తి జ్ఞానానికి ఉన్నది. కాబట్టి ఆ రకంగా జన్మాంతరాల నుంచి మనల్ని పెనవేసుకొని పోయినటువంటి అజ్ఞానాన్ని తరిమి కొట్టే శక్తి జ్ఞానానికి ఉన్నది. కాబట్టి ఆ వర్ణమే, ఆ ఉదయించే సూర్యుని వర్ణమే ఇక్కడ కాషాయానికి వచ్చింది అన్నట్టు. ఇంకొకటి, ప్రజ్వలిస్తున్నటువంటి అగ్ని వర్ణం కూడా ఆ ఉదయించే సూర్యుని వర్ణానికి పోలికగా ఉంటుంది అన్నట్టు. బాగా ప్రజ్వలిస్తున్న అగ్నిని మనం చూస్తుంటే ఆ వర్ణం కూడా అట్లాగే ఉంటుంది అన్నట్టు. ఈ రెండు స్వాభావిక వర్ణంలే, కాల్పనిక వర్ణాలుగా ఇవన్నీ స్వాభావికంగా రెండు ఇట్లా ఉంటాయన్నాడు. మొత్తం మీద ఉదయించే సూర్యుని అర్థం ఏంటిదంటే, ప్రథమంగా చీకటిని తరిమి కొట్టడము, చీకటి తొలగడానికి వేరే ఉపాయం పనిచేయజాలదు. వెలుతురులో ప్రతిదీ ఉన్నది ఉన్నట్టు చూడగలం. వెలుతురు ఉంటే ప్రతిదీ ఉన్నది ఉన్నట్టు చూడగలం. అదే రీతిగా మనం ఎటువంటి చీకటి లోపల ఉన్నామనే మాటకు వస్తే,
ప్రతి మంత్రం వేద మంత్రాల లోపల అన్నింటి లోపల ఏం ప్రతిపాదించున్నదంటే పరమాత్మ సర్వవ్యాపకుడు అనే మాట ఉందన్నట్టు. సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ ఎంత సత్యమో అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని వేదాలు మనకు ఎలుగెత్తి చాటుతున్నది ఒక సత్యమైతే, సర్వవ్యాపకుడే అయ్యి అణువు లోపల వ్యాపించినటువంటి పరమాత్మ ఒక సత్యమైతే మరి ఎక్కడున్నాడు? ప్రతి ఒక్కరు వెతకడం లోపలనే ఉన్నారు అన్నట్టు. పరమాత్మను దర్శించడం అనుభవము ప్రపంచానికి చాలా తక్కువ కనిపించదు అన్నట్టు. సర్వవ్యాపకుడు అన్నది ఒక సత్యమైతే అసలే ఎక్కడ కనిపించడం లేదు ఇంకొక సత్యం అన్నది. ఇది ప్రపంచం యొక్క పరిభాష. అయితే ఎందుకు మహాగాఢ అంధకారంలో కూరుకొని మనమున్నాము? పరమాత్మ ప్రత్యక్షమే అయ్యున్నాడు. వాస్తవంగా పరమాత్మ కంటే స్పష్టంగా ఇంకా ప్రపంచం లోపల మొదలు ఫస్ట్ మొదలు కనిపించేది పరమాత్మ స్వరూపమే. అయితే లోపల బయట వ్యాపించినటువంటి పరమాత్మ స్పష్టంగా దాపరికం లేకుండా వ్యాపించినటువంటి పరమాత్మ ఒక సత్యమైతే, దర్శించలేని మహాగాఢ అంధకారంలో కూరుకొని మనము ఉన్నామన్నట్టు. కాబట్టి గురువు జ్ఞానం అనేటువంటి ప్రకాశం మన పైన ప్రసరిస్తే అప్పుడేమైపోతుంది? అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ జ్ఞానానికి అజ్ఞానానికి, అజ్ఞానం లోపల ఎక్కడా పరమాత్ముని యొక్క దర్శనం ఉండదు, కనిపించడు పరమాత్మ. జ్ఞానము, గురువు యొక్క జ్ఞానం ఎప్పుడైతుందో మనకు మొత్తం మీద అటువంటి సమర్థ గురువు మన దొరికినప్పుడు అప్పుడు పరమాత్మ మాత్రమే ప్రత్యక్షమవుతాడు. అప్పుడు పరమాత్మ తప్ప ఇంకోటి కనిపించేది. అజ్ఞానం లోపల అసలు పరమాత్ముని జాడనే ఉండదు. జ్ఞానము లోపల, గురుజ్ఞానం లోపల పరమాత్మ తప్ప ఇంకొకటి మిగిలదు ఆయన దృష్టి లోపల ప్రత్యక్షమై, దాని పరిణామంగా పరమ ఆనంద అనుభవంలోకి మనము వెళ్ళిపోతాం అన్నట్టు మొత్తం. అందుకే కాషాయాన్ని ఉదయించే సూర్యుని వర్ణంగా నిర్ధారించి ఉన్నారు సనాతన భారతీయ ఋషులు. ఏమర్థమైనట్టు? చీకటిని తరిమి కొట్టే సూర్యుడు ఎట్లాగో అట్లాగే జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి గురువు అట్లాగే. చీకటి పోయిన తర్వాత వచ్చే వెలుతురు లోపల ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా చూడగలుగుతాము. పరమాత్మ కూడా ప్రత్యక్షమై ఉన్నదాన్ని మనం ప్రత్యక్షంగా చూడగలుగుతాం అన్నట్టు. అది గురువు ఇచ్చేటువంటి జ్ఞానము. భారతీయ ఋషులు అందుకొరకే కాషాయాన్ని ఋషులు ధరించేవారు. అలాంటి పరమాత్మ సాక్షాత్కారం పొందిన వారై ఎవరున్నప్పటికైనా కానీ వారికి అర్హత ఉందన్నట్టు మొత్తం మీద తత్వదర్శులై వాళ్ళు ఉండాలి మొత్తం. కాషాయం కాబట్టి ఈ వస్త్రధారుల వస్త్రాలకు కాదు మొక్కడం. మనం వాస్తవంగా ఎందుకు మనము కాషాయ వర్ణం ధరించినటువంటి పెద్ద పెద్ద మహాత్ములకు మనం మొక్కుతున్నాడు, వాళ్ళ వస్త్రాలకు కాదు మొక్కడము, వారిలో ప్రవహిస్తున్న ఆత్మజ్ఞాన ప్రవాహానికి మనం మొక్కడం. ఇది వాస్తవమైనటువంటి విషయం. అయితే ఈ రోజుల్లో ఈ జ్ఞానముతోని సంబంధం లేకుండా వస్త్రధారణతో చాలామంది సామాన్యమైనటువంటి అజ్ఞాన జనానికి ఆట పట్టిస్తున్నారు అన్నట్టు. సామాన్యులు ఈ భక్తి మార్గం లోపలికి వచ్చి అంగట్లో ఆట బొమ్మల్లా
బలైపోతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం అన్నట్టు. అగ్నివర్ణమే కాషాయానికి ఎందుకుంది అనే మాటకు వచ్చేస్తే, అగ్నివర్ణమే కాషాయ వర్ణం స్ఫూర్తి ఏంటిది? అగ్నిది మనం తీసుకోవాల్సిందంటే, అగ్ని దేన్నైనా కాల్చి భస్మంగా మారుస్తుంది. అందుకే అగ్ని యొక్క ప్రత్యేకత. అదే రకంగా పరమాత్మ జ్ఞానం అనేది అగ్నితో పోలికకు కారణం. కాషాయాన్ని అంటే అగ్ని రంగు కూడా కాషాయం ఒకటే ఉందంటే మళ్ళీ అగ్ని ప్రత్యేకత ఏందనే మాటకు వచ్చేస్తే, దేన్నైనా కాల్చి భస్మంగా మార్చేటువంటి శక్తి అగ్నికి ఉన్నట్టే పరమాత్మ జ్ఞానం అనేది కూడా ఎట్లా పనిచేస్తుందంటే, అగ్ని పోలిక కారణం ఏమైందంటే, మనము గత జన్మలో చేసుకున్న ప్రతికూల కర్మలు ఉన్నాయి. జన్మకర్మ సిద్ధాంతాన్ని నమ్మే సనాతన ధర్మం లోపల మనం గత జన్మ లోపల చేసుకున్నటువంటి ప్రతికూల కర్మలు అంటే చేయకూడని కర్మలు కొన్ని ఉంటాయి, పాపకర్మలు. రెండవది తెలియక ఈ జన్మలో చేసుకున్న విపరీత కర్మలు. గత జన్మ ప్లస్ ఈ జన్మ లోపల కూడా అజ్ఞాన కారణంగా సాంగత్య దోషం వల్ల చేసుకున్నటువంటి విపరీత కర్మలు, వాటి దుష్పరిణామాలు. అదే రకంగా ఇవన్నీ భస్మమైపోతాయి. గత జన్మ లోపల చేసుకున్న కర్మలు కానీ ఈ జన్మలో చేసుకున్న కర్మలు కానీ భస్మమైపోతాయి. ఇక రెండోది ఏంటిదంటే, ఇకపోతే జ్ఞాన ప్రభావం వల్ల ఏమైపోతుంది, భవిష్యత్తులో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించి ఉండడం వల్ల జీవితం ఆనందంగా కొనసాగుతుంది. ఇది బ్రహ్మజ్ఞానం యొక్క మహిమా విశేషం. అందుకే ఈ ప్రారబ్ధ సంచిత ఆగామి అనేటువంటి మొత్తమిని కూడా కాల్ చేసి నిన్ను పునీతంగా మార్చేటువంటి సత్తా జ్ఞానానికి ఉంది. కాబట్టి అగ్నివర్ణానికి చిహ్నంగా అగ్నివర్ణంతో కూడినటువంటి కాషాయం కూడా నిర్ధారించబడి ఉన్నది. ఒకటి ఉదయించే సూర్యుడు, రెండవది సర్వాన్ని భస్మం చేసే అగ్ని. రెంటి వివరాలు మీకు తెలిసినాయి కాబట్టి కాషాయం అందుకొరకున్నది. అది ఎక్కడ పడితే అక్కడ దాన్ని ఇంకొక రకంగా దాన్ని ఏదో ఒక రకంగా, ఇది ఇప్పటిది కాదండి. కాషాయం యొక్క శక్తి ఎప్పటి నుండో ఉన్నది. ఇప్పుడు మనం దురుపయోగం చేసుకుంటా ఉన్నాము. ఎంత గొప్ప గౌరవము కాషాయానికి ఇచ్చిండ్రు. సీతాదేవి ఎంత గౌరవం ఇచ్చింది కాషాయానికి. మారువేషం లోపల వచ్చినటువంటి రావణుడు కాషాయాన్ని ధరించి వచ్చిండు అన్నట్టు. ఇంకా అవిశ్వాసంకు ఆస్కారం లేకుండా నమ్మేసింది సీతమ్మ. అంటే ఆ రోజుల్లో కూడా కాషాయానికి ఉండేటువంటి విలువ అనాదిగా కొనసాగుతూ ఉందని అర్థం అన్నట్టు. ఇట్లా ఎంతోమంది ఉద్ధారమైంది ఎంత సత్యమో, దీని ఆలంబన చేసుకొని రావణుడు లాంటి వాళ్ళు చేయకూడని పనులు కూడా ప్రపంచంలో చేస్తూ ఉన్నారు. ఆధ్యాత్మికం యొక్క ముసుగు లోపల, వేషభూషాదుల యొక్క ముసుగు లోపల కూడా ఇటువంటి పనులు జరుగుతూ ఉంటాయి. అంతటి విలువ కాషాయానికి ఉన్నదని అర్థం అన్నట్టు. ఇప్పుడు వస్త్రం అయిపోయింది. సన్యాసం యొక్క నిర్వచనం. కాషాయం ఎన్నుకునేటువంటి మర్మం మీకు తెలిసి వచ్చేసింది. సన్యాసం యొక్క నిర్వచనం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏ పరమాత్మ విషయంలో మానవులంతా దారుణ గాఢ అంధకారంలో మ్రగ్గిపోయి నానా కష్ట నష్ట
నష్ట భయ దుఃఖ బాధలు అనుభవిస్తున్నారో ఈ రోజు లోపలైనా కానీ పరమాత్మ విషయంలో మానవులంతా చాలా చీకటి లోపల ఉండడం, అంధకారంలో మ్రగ్గి నానా కష్ట నష్ట భయ దుఃఖ బాధలు అనుభవిస్తున్నటువంటి ఈ పరిస్థితికి అతీతంగా ఎవరి దృష్టికి పరమాత్మ తప్ప ఇతరము గోచరించదో అట్టి జ్ఞాన ప్రకాశ ప్రభావంతో కలిగే ఆ ప్రభావంతో మనకు కలిగేటువంటి కష్ట నష్ట భయబాధలకు ఎట్లా వీక్షించే శక్తి అంటే స్వప్న దృశ్యంగా వీక్షించి వాటితో చలించక ఎవరైతే నిశ్చలమై ఉంటాడో అతడు దేనిని కూడా ద్వేషింపడు, దేనిని కూడా కోరడు అన్నాడు. సన్యాసికి ఉండే మొదటి లక్షణం. ఎంత గొప్ప మానసిక స్థితి సన్యాసి అంటే దేనిని కూడా కోరడు, దేన్ని కూడా ద్వేషించడు. అతడు సన్యాసి అనేటువంటి విషయం శాస్త్రం నిర్ధారించి చెప్పింది మనకు. దేనిని కూడా ద్వేషించడు. అతడి దృష్టి లోపల సర్వం ఇతి వాసుదేవః, ఈ సర్వమంతటిలో వ్యాపించి ఉన్నది, వసించి ఉన్నటువంటిది ఆ దైవమే అనే ఒక పరిపక్వ దృక్పథం అనేటువంటిది ఉన్నప్పుడు ఈ ప్రపంచమంతా ఒక లింగలీలా విలాసం. ఏదున్నా ఆ పరమాత్మని యొక్క మహిమా విశేషం అనేటువంటి దృక్పథం ఉండడం వల్ల దేన్ని కూడా ద్వేషించడు అతను. దేన్ని కూడా ద్వేషించడంటే రెండు అర్థాలు ఉంటాయి అందులోపల. దుర్మార్గాన్ని ద్వేషించకుండా ఎట్లా ఉంటాడు, దాన్ని కూడా ద్వేషిస్తాడు. ఎట్లా ద్వేషిస్తాడంటే ఆ దుర్మార్గాన్ని ఎదుర్కొనే భావము, క్రోధం ఏదైతే మన లోపల వస్తుంది కదా, అప్పుడు తన క్రోధాన్ని కూడా ద్వేషించాడు అన్నట్టు. ఆ దానికి ఇదే విరుగుడు అని చెప్పేసి ఇట్లా వ్యవహారిక సత్తా లోపల దేన్ని కూడా ద్వేషించడంటే అంతా పరమాత్ముని యొక్క లీలా విలాసమే అన్నప్పుడు అధర్మానికి వ్యతిరేకంగా పోరాడే చైతన్యం కూడా పరమాత్ముని యొక్క లీలా విలాసమే అనే భావం లోపల ఉంటాడు. కాబట్టి దాని అర్థం అట్లా తీసుకోవాలి. దేనిని కోరడు, ద్వేషించడు అనడానికి సర్వము ఖలు విదం బ్రహ్మ, ఉన్నది అంతా పరబ్రహ్మ స్వరూపమే అయినప్పుడు ద్వేషించడానికి ఏముంటుంది అన్న పరిపూర్ణ భావం. అంత మాత్రాన దేన్ని ద్వేషించకుండా ఉంటాడని అనుకోకూడదు. ఏ సందర్భం లోపల ఏమొస్తుందో దాన్ని ఆచరణాత్మకంగా తనకు వచ్చినటువంటి ముందు దుర్మార్గం కనిపించినప్పుడు దాన్ని ప్రతిఘటించేటువంటి ఒక ఆక్రోశం వస్తుంది అన్నట్టు మొత్తం మీద. ఇప్పుడు దాన్ని కూడా ద్వేషించాడు. దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. ఎవరు తమ దృష్టిని జ్ఞానమయం చేసుకుంటారో వారికి కనిపించేది బ్రహ్మము తప్ప ఇంకేమీ ఉండదు. తన అంతరంగంలో కనిపించేది, తన అంతరంగంలో వచ్చే మార్పు కూడా బ్రహ్మ చైతన్యమే. బహిరంగంలో కనిపించేది కూడా బ్రహ్మ చైతన్యమే.
ఉదాహరణకి కృష్ణుడు ఈ స్థితి లోపల ఉన్నాడు అన్నట్టు. మనకు కూడా మార్గదర్శనం ఏం చేసిండు? కౌరవుల లోపల ఉన్నది కూడా బ్రహ్మ చైతన్యమే, పాండవుల లోపల ఉన్నది కూడా బ్రహ్మ చైతన్యమే, తన లోపల ఉన్నది కూడా బ్రహ్మ చైతన్యమే. ఈ రకంగా అందరి లోపల ఉన్నది బ్రహ్మ చైతన్యమే అనేది ఒక సత్యమైతే, వ్యవహారిక సత్తా లోపల ఎట్లుంటుంది? పంచభూతాలు మొత్తము ఒకే తత్వం లోపల నుంచి బయటికి వచ్చినప్పటికైనా ప్రకృతి ధర్మం ఎట్లుంటుందో అట్లా అవి నడుచుకుంటాయి అన్నట్టు. పంచభూతాలు మొత్తం ఒకే తత్వం లోపల నుండి వచ్చినప్పటికైనా కానీ చాలా విచిత్రం ఏంటంటే, ఒక అగ్నిని తీసుకుందాము. అగ్నికి వాయువు మిత్రుడు, అగ్నికి నీరు శత్రువు, అన్నీ ఒకే తత్వం లోపల నుంచి వచ్చినాయి అన్నట్టు. అందరి లోపల బ్రహ్మ చైతన్యమే ఉన్నప్పటికైనా ఎవరు ఏ రకంగా ఉంటారో వాళ్ళతో ఆ రకంగానే ప్రవర్తించడం కూడా ఒక సృష్టి నియమం ఉన్నదన్నట్టు మొత్తం. అట్లాగే శ్రీకృష్ణుడు కౌరవులతో ఒక విధంగా, పాండవులతో ఒక విధంగా ప్రవర్తించి ఆ దుర్మార్గాన్ని అంతం చేసేందుకు కొరకు తన యొక్క శక్తిని కూడా వినియోగించిన అన్నట్టు. ఆ రకంగా మనము అంతా పరమాత్మ స్వరూపమే అనుకున్నప్పటికైనా ఆ పరమాత్మ చైతన్యానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి అన్నట్టు. ఆ నియమం ప్రకారం అంతా నడుస్తూ ఉంటుంది. ఎవరి దృష్టి పరిపూర్ణ బ్రహ్మ దృష్టిగా ఉంటుందో వారికి ప్రాప్తించేదంతా మహాప్రసాదమే. ఏది ముందొచ్చినా అది మహాప్రసాదమైనటువంటి దృష్టితో వాళ్ళు ఉంటారు. కాబట్టి వారు తృప్తకాములై ఉంటారు అన్నట్టు. బ్రహ్మజ్ఞానులు జ్ఞాన ప్రభావంతో తృప్తకాములై ఉంటారు, దేనిని కోరరు. ఇది ద్వంద్వాతీత పరిస్థితి. ఇలాంటి స్థితి గల వారికి పిలువబడే స్థితి ప్రధానంగా అనేక పేర్లలోని ఒక పేరే సన్యాసి. ఇది సాంకేతిక పదం అంతే. ఇలా సనాతన భారతీయ వైభవం ఇట్లా ఉంది. మానసిక స్థితికి, జ్ఞానానికి సంబంధించినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో పెట్టబడ్డాయి. మనకు పూర్తి అజ్ఞానంలో కూరుకొని పోయి ఈరోజు ఏమవుతుందంటే, ఈ మానసిక స్థితి, పరిస్థితులు ఇవన్నీ జ్ఞానము విజ్ఞానము అంతా ఏదాని యొక్క అనుభవం సమాజానికి అత్యధిక శాతం జనం లోపల లేని కారణంగా పూర్తి అజ్ఞానంలో కూరుకొని పోయినటువంటి మన భారతీయ సమాజం తమ ఇష్టం వచ్చినటువంటి అర్థాలు చెప్పుకోవడానికి తయారైపోయినట్టు. ఇప్పుడు మనము కేవలం ఎవరిని సన్యాసులు అనుకుంటున్నాం ఈరోజు అనే మాటకు వస్తే, ఆలు పిల్లలు లేక కేశ కాషాయాంబర లాంఛనాలతో ఉండి ఆశ్రమాలు, మఠాలు, పీఠాలు అనే పేర్లతోని ఆలయాలు స్థాపించుకొని, లేదా స్థాపించబడి ఉండే పరంపరాగతంగా వస్తున్నటువంటి వాటిని అధిరోహించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే సన్యాసులు అని అంటున్నాం అన్నట్టు. వారే మోక్షాన్ని ప్రసాదించేవారు అని
పరుగులు తీస్తున్న జనాలు ఈ రోజు లోపల మనం చూస్తూ ఉన్నాం అన్నట్టు. ఈ ప్రపంచం లోపల మోక్షాన్ని ఇచ్చేటువంటి అర్హతకు వాళ్ళే అర్హులు అనేటువంటి ఒక భావం వాళ్ళు కాదు అని మేము అనడం లేదు. కానీ సన్యాసానికి ఉండే అర్థాలే వేరున్నాయి అన్నట్టు. జ్ఞాన ప్రధానమైనటువంటి దానికే ఇట్లా ఉంటే ఇప్పుడు మనం అనుకుంటున్న విషయం ఏంటిదంటే ఈ రకంగా వాళ్ళని సర్వసంగ పరిత్యాగాలు అంటున్నాం. ఇంకా ఎన్నెన్ని అనాల్లో మొత్తం వాళ్ళని అంటున్నాం అన్నట్టు. ఇకపోతే గృహస్థాశ్రమం లోపల ఎంత గొప్ప జ్ఞాన సంపన్నులు ఉన్నా కానీ ప్రస్తుతం భారతీయ సమాజం యొక్క దృష్టి చులకన భావంతో చూస్తూ గృహస్థులను గురుస్థానంలో స్వీకరించడానికి భారతీయ సమాజం సిద్ధం లేదు. ఎందుకంటే 99.9% గృహస్థులను ఎక్కడ కూడా ఏ పీఠాల లోపల వాళ్ళ అలంకారం ఉండదు అన్నట్టు. మొత్తం మీద ఈ స్వీకరించే పరిస్థితి లోపల మన జనం లేదు. ఒకవైపు భగవద్గీత దగ్గరికి పోతే మనము ఎవరు గొప్పోళ్ళయ్యా ప్రపంచం లోపల అంటే నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. ప్రపంచం లోపల ఏదైనా గొప్పగా ఉందంటే అది బ్రహ్మజ్ఞాన స్థితి అన్నిటికంటే గొప్ప స్థితి అని చెప్తున్నాడు అన్నట్టు. పవిత్రమిహ విద్యతే. గీత లోపల చెప్పాడు అన్నట్టు. అంటే బ్రహ్మజ్ఞానమే గొప్పది, దానికి సమానంగా ఏది లేదంటాడు. ఇటువంటి బ్రహ్మజ్ఞాన మనస్థితికి సన్యాసం అని కూడా ఒక పేరున్నదన్నాడు. మొత్తం మీద బాహ్య పరిస్థితులకు కాదు. భగవద్గీతలో చాలా స్పష్టంగా మహాత్ముడు అంటే ఏంటిది, స్థితప్రజ్ఞుడు అంటే ఏంటిది, జీవన్ముక్తుడు అంటే ఏంటిది, సమాధిస్తుడు అంటే ఏంటిది, అన్నిటికీ కూడా కేవలం మానసిక స్థితి యొక్క వర్ణనలే తప్ప బాహ్య పరిస్థితులతో సంబంధం లేకుండా మనకు భగవద్గీత చెప్పింది అన్నట్టు. ఇప్పుడు సనాతన ధర్మం యొక్క చరిత్ర లోపలికి మనం వెళ్ళిపోతే త్రిమూర్తులు సతులతో కూడినటువంటి వాళ్ళే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే బ్రహ్మదేవునికి సరస్వతి, విష్ణువుకు లక్ష్మి, ఈశ్వరునికి పార్వతి. గణపతి కూడా ఇద్దరు భార్యలు ఉన్నారు, ఎవరినైతే మనం ఆరాధిస్తున్నామో. మహర్షులు అత్యధిక శాతం 90% అంతా సతిపతులతో సమేతంగా ఉన్నటువంటి వాళ్ళే. సనాతన భారతీయ వైభవం ఇట్లా ఉంటే మధ్యయుగం లోపల ఉండేటువంటి అనేక పరివర్తనల ద్వారా ఈ పరిస్థితులన్నీ మారిపోయినాయి. బౌద్ధ మతం వచ్చిన తర్వాత సన్యాసానికి మరీ ప్రాధాన్యత పెరిగిపోయింది అన్నట్టు. కాబట్టి అటువంటి విశ్వాసంతోని జనం ఉన్నప్పుడు ధర్మ సంస్థాపన కొరకు కూడా అట్లాగే అలవాటు పడిపోయింది అన్నట్టు మొత్తం. కానీ చరిత్రను అవలోకిస్తే సన్యాసం అన్నది కేవలం మహోన్నత బ్రహ్మజ్ఞాన పరిపూర్ణమైనటువంటి ఒక మానసిక స్థితికి ఎన్నో పేర్లు సన్యాసం ఒకటి. ఈ రకంగానే సనాతన ధర్మం కొనసాగింది. ఇప్పుడు అది అంతరించిపోతుంది కాబట్టి ధర్మము బలహీనమైపోతుంది. ఎట్లా? సన్యాసి అంటే జ్ఞాన ప్రధానం కాకుండా వేష ప్రధానంగా మనం గుర్తిస్తున్నప్పుడు ఈ కలియుగం లోపల
ఎవరైనా కానీ సన్యాసులుగా కొనసాగడం చాలా కష్టమైనటువంటి విషయం. కొనసాగాలనే రూల్ ఏం లేదన్నట్టు మొత్తం మీద. గృహస్థులు అంటే మామూలు వాళ్ళు గారు. ఒక గృహస్థుడు ఒక సన్యాసి పీఠం నడిపించడం కంటే పెద్ద విషయం ఏమి కాదు ఒక పీఠాన్ని నడిపించడము. గృహస్థుడు అనేటువంటి వాడు ఒక దేశాన్ని నడిపించగలుగుతాం. ఒక హోం కార్యదర్శి, కేంద్ర హోం కార్యదర్శి ఉన్నట్టు యావత్ భారతదేశం లోపల ఉండేటువంటి హోం వ్యవహారాలను తన మేధాశక్తి ద్వారా చూసుకుంటాడు అన్నట్టు. గృహస్థుని యొక్క సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. శ్రీకృష్ణునంతటోడు 18 అక్షౌహిణీల సైన్యాన్ని ఒక్క దగ్గర తెచ్చి ధర్మాన్ని ఎట్లా స్థాపించాలో అట్లా స్థాపించడం అన్నట్టు. సామర్థ్యం లోపల గృహస్థులు దేనికి తీసిపోరు వాస్తవంగా చెప్పాలంటే. అదేవిధంగా ఆచారవంతులు, జ్ఞానవంతులైనటువంటి వాళ్లకు మనము పీఠాలపై కూర్చోపెట్టడం వల్ల సమాజానికి ఎక్కువ మేలు జరగడానికి అవకాశం ఉంది. ఇది మారిపోవాలి, ఈ పరిస్థితి మారిపోవాలన్నట్టు. ఎందుకంటే రాను రాను కలియుగం లోపల నీకు సన్యాసులు దొరకడం చాలా కష్టము. చాలామంది సన్యాసులు ఉన్నప్పటికైనా కానీ సమాజం విశ్వసిస్తున్నటువంటి లాంఛనాలకే పరిమితమై కూర్చున్న పీఠాలు, మఠాలు ఎన్నెన్నో ఉన్నాయి. అందరిని అనడం లేదు నేను మొత్తం మీద. కాబట్టి మనము ఏ రకంగానైతే భవరోగం మన శారీరక రోగాలు ఉన్నాయి ఇప్పుడు మొత్తం మీద. ఎన్నెన్నో మెదడు, గుండె, కిడ్నీస్, రకరకాల నరాలు, ఎముకలు, రకరకాల రోగాలు వస్తున్నాయి అన్నట్టు. ఆ వచ్చినటువంటి రోగాలకు నిపుణుడైనటువంటి వైద్యుడు మనకు అవసరం ఉన్నది. ఏ నిపుణుడై ఉన్నాడో, చాలా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి మంచి నిపుణుడై ఉన్నాడో ఆ వ్యక్తి గృహస్థుడాన్ని చూడం, ఆ వ్యక్తి కులము చూడం, ఆ వ్యక్తి రూపు, రంగు ఇవన్నీ మనకేం అవసరం లేదు. మనకు అవసరం ఉంది కేవలం నా రోగానికి నివారించే సామర్థ్యం ఇతడి దగ్గర ఉన్నదా, అదొక్కటే చూసుకుంటాం అన్నట్టు. ఉంటే ఎంత దూరం ఉన్నా ఆ డాక్టర్ని కాంటాక్ట్ చేయడానికి ఎప్పుడొస్తే అప్పుడు పోయి మనం విజిట్ చేసి మన రోగాన్ని ముందు పెట్టి దాన్ని దూరం చేసుకునేటందుకు కొరకు మనం ప్రయత్నం చేస్తాం. ఎన్ని శరీరంలో భాగాలనే అంతమంది వైద్యులు బయట ఉంటారు. కాబట్టి ఏ వైద్యుడు దేనికి పనికొచ్చేటోడో ఆ వైద్యుని దగ్గరికి పోతాం. మతము అవసరం లేదు, కులము అవసరం లేదు, వాడు బ్రహ్మచారి, ఏ అవసరం లేకుండా రోగ నివారణ కొరకు వైద్యుడు ఎట్లా అవసరమో అట్లాగే భవరోగం అనేటువంటి జన్మాంతరాలల్లో మనకు పట్టి పీడిస్తున్న భవరోగం ఏదైతుందా దీన్ని తొలగించడానికి కావలసిన జ్ఞానము మాత్రమే మనం ఉద్ధరించగలుగుతాం. ఆ జ్ఞానం భవరోగం ఎట్లయితే శారీరక రోగంకి ఎట్లయితే వైద్యుని వెతుక్కుంటున్నామో భవరోగం ఏదైతే ఉందో జన్మాంతరాల నుంచి, భవరోగం అంటే ఏమిటి? భవం అంటే సంసారం. దాన్ని రోగంగా ఎందుకు అభివర్ణిస్తున్నారు? సంసారం అంటే ఎంతో ప్రేమ, ఎంతో ఆప్యాయత. షోడశ సంస్కార విధుల లోపల వివాహ సంస్కారం చాలా గొప్పది. దానికి ఎంతెంతో ఆర్భాటాలు, అట్టహాసాలతో మనం పెళ్లి చేసుకుంటున్నాము. సతిపతులు ఇద్దరు ఒక్కటైపోతున్నప్పుడు దీనికి రోగం అని ఎందుకు అభివర్ణించాలి అనే మాట మనకే రావాలి అనుమానం. అయితే మన రోగాలను దూరం చేసేటువంటి ఔషధాలు, రోగం వచ్చినప్పుడు వైద్యుడు ఔషధం ఇచ్చేస్తాడు, దాంతో నివారణ అయిపోతుంది అన్నట్టు. అట్లా కాకుండా వైద్యుని దగ్గరికి పోకుండా స్వంత వైద్యం మనం చేసుకున్నాం అనుకో, మందుల దుకాణంలో పోలుండే మందుల దుకాణంలో యజమానికి కూడా రోగం వస్తే డాక్టర్ అన్న మందులు మాత్రమే తీసుకొని అన్న పద్ధతి లోపలనే వాడాలి, లేకపోతే ఆయన కూడా అధికారం లేదు మెడికల్ షాప్ ఓనర్ కూడా. అట్లాగే
ఈ సంసారాన్ని రోగం అని ఎందుకు అంటున్నామంటే ఔషధము వైద్యుని యొక్క సూచన మేరకు వాడకుండా ఏది తోస్తే అది వాడినామనుకోండి, మోతాదు మించి వాడినామనుకోండి, రోగ వివరాలు తెలియకుండా మందు వాడినామనుకోండి, ఉన్న రోగం ఉన్నట్టే ఉండి అటువంటి అజ్ఞాన కారణంగా రియాక్షన్ అయి ఇంకొక రోగం రావడానికి కూడా అవకాశం. ఎట్లాగో ఔషధం వాడాలంటే నిపుణుడైనటువంటి వైద్యుని యొక్క ఏదైతే రాసిచ్చినటువంటి మందులు ఉంటాయో ఆ మందులు తీసుకొని మళ్ళీ వైద్యునికి చూపించి ఏవి కరెక్ట్ ఉన్నాయా లేవా తెలుసుకొని అతడు చెప్తాడు. ఎందుకంటే నీ పరీక్ష చేసినటువంటి వాడు అతనే కాబట్టి ఏ మందు ఏ మోతాదులో ఇవ్వాలో మనకు నిర్ధారించి చెప్తాడు. అప్పుడే ఆ ఔషధము నీ రోగ నివారణకు కారణమవుతుంది అన్నట్టు. అట్లా కాకుండా డాక్టర్ని సంప్రదించకుండా ఏదో నాతనే మందులు నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి వాడితే లేనిపోని రోగాలు ఎట్లయితే వస్తాయో సంసారము కూడా రోగం కాదు. భవం అంటే రోగం కాదు. చతురాశ్రమ ధర్మాల లోపల గృహస్థాశ్రమం చాలా గొప్పది. మిగతా 3 ఆశ్రమాలు దీంతోనే బతుకుతూ ఉన్నాయి. కాబట్టి సంసారము చేసే విధి విధానం, భవం అంటే సంసారం, సంసారము చేసే విధి విధానం సద్గురువుల ద్వారా మనం తెలుసుకున్నప్పుడే సంసారం అనేటువంటిది యోగంగా మారిపోతుంది. లేకపోతే ఈ భవమే ఒక రోగంగా మారిపోతుంది. కాబట్టి దీనికి భవరోగం అని అన్నమన్నట్టు. ఇప్పుడు వైద్యున్ని ఎట్లా రోగం కొరకు వెతుక్కుంటూ ఉంటామో భవరోగానికి కూడా మనకు జ్ఞానం చాలా ముఖ్యం అన్నట్టు. భగవద్గీత లోపల చాలా స్పష్టంగా ఉంది. జ్ఞానానికి మించినటువంటి శక్తివంతమైనది ఇంకొకటి లేదు. ఆ జ్ఞాని ఎవడప్ప అంటే తత్వదర్శన, నిర్ధారణలు అన్నట్టు. వేషభూషాలతో సూచించలే భగవద్గీత. నిర్ధారణ ఏంటిదంటే జ్ఞానానికి సమానంగా ఇంకొకటి ప్రపంచం లోపల ఏమీ లేదన్నాడు. మరి ఆ జ్ఞాని ఎవరప్ప అనే మాటకు వస్తే సింపుల్గా ఎక్కడనన్నా వెతుక్కో, జ్ఞానిన తత్వదర్శిన, అంతే తప్ప ఫలానా వేషభూషాదుల్లో ఉన్నటువంటి వాడు జ్ఞాని, ఇట్లా పోవాలి రావాలి బాహ్య లాంఛనాల గురించి చెప్పలే. తత్వదర్శిన, తత్ అంటే పరమాత్మ, త్వం అంటే నేను, నాలోనే పరమాత్మ దర్శనం పొందినటువంటి వాడు వస్తుంది. తన స్వయంలోనే పరమాత్మని దర్శనం పొందినటువంటి వాడు. పరమాత్మ ఎక్కడో లేడు, నాలో నేనంటున్నటువంటి శుద్ధమైన స్ఫురణ ఉందో, బద్ధమైనటువంటి అహంకారానికి సాక్షిగా శుద్ధమైనటువంటి ఏ స్ఫురణ ఉందో ఆ స్ఫురణ మరేదో కాదు, బ్రహ్మ చైతన్యమే. పరమాత్మ సముద్రం అయిపోతే నాలో నేనంటున్నటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో అదొక దానిలో తరంగం అన్నట్టు. సముద్రంకి వచ్చే తరంగాలు ఎట్లయితే సముద్రానికి వేరే కావో, ఒక తరంగమే నీలో నేనని అంటున్నది అన్నట్టు. నీలో నేనైనటువంటి పరమాత్మ చైతన్యం తప్ప ఇంకొకటి లేదు. తత్వదర్శన అంటే తన లోపలుండే ఏదైతే ప్రజ్ఞ ఉన్నదో అది పరమాత్ముని యొక్క చైతన్యమే. తరంగము నీటికి భిన్నంగా లేదు, నాలో నేనంటున్న చైతన్యము ఆ పరమాత్మ కూడా భిన్నంగా లేదంటే తత్వదర్శన, జ్ఞానిన తత్వదర్శన. ఇంకో దగ్గర ఏమంటున్నాడు, ఇతన్నే మహాత్ముడు అని కూడా అంటున్నాడు. సర్వమితి వాసుదేవ సమహాత్మ సుదుర్లభ. ఇక్కడ ఏమంటున్నాడంటే అన్నిటిలో వసించి ఉన్నది దైవత్వమే, దివ్యత్వమే, పరిపూర్ణ దృష్టి. వాసుదేవ సర్వమితి, ఈ సర్వంలో ఉన్నటువంటిది వసించి ఉన్నటువంటిది ఆ దేవతత్వమే. ఈ అనుభవం ఎవరికైతే వచ్చేసిందో సమహాత్మ సుదుర్లభ, అటువంటి వాడు చాలా గొప్ప మహాత్ముడు, వాడు దొరకడం చాలా కష్టమే అని చెప్పేసి. ఇంకొక దగ్గర జ్ఞానిత్వాత్మైవమే మతం, ఈ రకమైనటువంటి తనలో పరమాత్మ, పరమాత్మలో తానున్నటువంటి ఒక అపరోక్ష అనుభూతి ఏదైతే ఉందో
ఆత్మానుభూతి, జ్ఞానిత్వాత్మైవమే మతం, అటువంటి జ్ఞాని సాక్షాత్ నేనే అని చెప్పేసి అన్నట్టు. మొత్తం ఉపనిషత్తుల సారమే భగవద్గీత. వేదం లోపల ఉండేటువంటి మొత్తము ఉత్తరాఖండ సారాంశమే ఉపనిషత్తులు, దాని సారమే భగవద్గీత. అందులోపల ఇట్లా చెప్తా ఉన్నప్పుడు మనము భ్రమ లోపల నుంచి బయటికి రావాలి. రాలేదనుకోండి, మన ప్రాచీన ఋషిమునులు ఏదైతే అవలంబించినరో ఆ కొన్ని సూత్రాలు మాత్రం విధర్మీలు అవలంబిస్తున్నారు. కొన్ని జ్ఞానం విషయం లోపలైతే వాళ్ళకు మనకు పోలికే లేదు. ఎందుకు లేదంటే దేవుణ్ణి ఎక్కడన్నో వెతుక్కోండి, పైనున్నాడు, తర్వాత కలుస్తాడు, మాట్లాడతాడు, ఇదంతా వాళ్ళ యొక్క ప్రబోధలు అన్నట్టు. అట్లా కాకుండా నీ లోపలనే దైవాన్ని దర్శింపజేసేటువంటిది సనాతన ధర్మం. జ్ఞానం లోపల పోలికలు లేకపోయినప్పటికైనా కానీ, వాళ్ళ విచారం వేరున్నప్పటికైనా కొన్నిటిని వాళ్ళు మన ఋషులు ఆచరిస్తున్నారు. ఏంటిది? జ్ఞాని అంటే వాళ్ళ మతం లోపల ఉండేటువంటి ఏదైనా విషయం ఉండనివ్వండి, మనతో పోలిక అవసరం లేదు, ఏ విధంగానూ పోల్చుకోలేము, కానీ ఆ ఉన్న కొంతైనా పర్వాలేదు, దాంట్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళే ధర్మ ప్రచారంకు పూనుకుంటున్నారు అన్నట్టు. బైబిల్ ఉంది, ఏముంది బైబిల్ అని పక్కకు పెట్టేస్తే, బైబిల్ బాగా అధ్యయనం చేసి ఆచార విచారం ఉన్నటువంటి వాడు ఆ బోధకుడుగా నియమించబడుతున్నాడు. అతడి బోధనల ద్వారానే అందరూ చర్చి లోపల వస్తున్నారు, వింటున్నారు, పోతున్నారు. అట్లాగే వాళ్ళు ఇదంతా ప్రాచీనం లోపల మన ఋషి సంస్కృతి లోపల ఉండేటువంటి విషయాలు ఇవన్నీ. చాణక్యుని కాలం లోపల ఉండే గురుకులాలు ఇట్లాగే ఉండేటువంటి మొత్తం మీద. ఆ తర్వాత సుశిక్షితులైనటువంటి వాళ్ళు, గృహస్థులైతేనేమి ఎవరైతేనేమి, వాళ్లకు జ్ఞానం యొక్క అధికారం ఉండేటువంటిది. ఇక ముస్లింలను చూడండి, వాళ్ళ మతం ఏముందో ఉండనివ్వండి, కానీ వాళ్ళకు సుశిక్షితులను చేసి ఆ జ్ఞానము పంచిపెట్టేటందుకు కొరకు వాళ్ళని అపాయింట్మెంట్ చేస్తారు అన్నట్టు. ఎందుకు? వాళ్ళు ఆ జ్ఞానమును పంచిపెట్టేటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్లకు పెళ్ళయిందా లేదా, వాళ్ళు పెళ్ళి కాకుండా ఉండాలన్నా ఈ కండిషన్స్ నా ప్రాచీన ఋషిమునుల లోపలనే లేవు. కాకపోని జ్ఞానం ఉంటే చాలు, అయితే కానీ జ్ఞానం ఉంటే చాలు, ఆచరణ సదాచారం ఉంటే చాలు, జ్ఞానం ఉంటే చాలు, సత్శీలత ఉంటే చాలు, ఖతమైపోయింది. ఇట్లా నడుస్తూ ఉందన్నట్టు. మన దగ్గరికి వచ్చేవరకే ఇది లేదు. గృహస్థాశ్రమమును గురుస్థానం లోపల స్వీకరించడానికి సిద్ధమే లేమన్నట్టు. ఒకనాడు 800 కోట్ల ప్రజానిక మూలవీర్యం సనాతనులదే, మహర్షులది అయినప్పటికైనా ఈనాడు తూడ్చుకొని పెట్టిపోవడానికి గల అనేక కారణాల లోపల ఇది ఒక్కటన్నట్టు. ఏంటిది? ధర్మాచార్యుడు అంటే వాడు సన్యాసి అయి ఉండాలి, వచ్చేసింది, అటువంటి భావన వచ్చేసింది, దానికి కట్టుబడి ఉంటున్నాం మొత్తం మీద. అయితే ఎంతమంది సన్యాసులు వస్తారు, ఎంతమంది ఏం చేస్తారు? అసలు జ్ఞానానికి పోషణనే లేదు. ఎక్కడ పోయినా కానీ ఇటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సనాతన ధర్మం పతనానికి గల కారణాల్లో ఇది ఒకటి. ఉద్ధారానికి కూడా మనము రెడీ ఉండాలి. నీకు జ్ఞాన జిజ్ఞాస ఉందా? నీకు భగవద్ దర్శనం అవసరం ఉందా? భక్తి యొక్క సూత్రాలు తెలుసుకోవాల్సి ఉన్నాయా? నీకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. ఎక్కడుంటే అక్కడ పోయి తెలుసుకోవడానికి ప్రయత్నం. చాలామంది ఉన్నారు. గరికపాటి నరసింహారావు గృహస్థుడే, కోట్లాది మందిని మోటివేట్ చేస్తూ ఉన్నాడు. చాగంటి కోటేశ్వరరావు గృహస్థుడే, కోట్లాది మందిని మోటివేట్ చేస్తూ ఉన్నారు అన్నాడు మొత్తం మీద. అయినప్పటికైనా వాళ్లకు సన్యాసులను చూసే దృష్టితో చూడడం లేదు. 100 మంది సన్యాసులకు ఈక్వల్గా వాళ్ళు ఒక్కొక్కరు పనిచేస్తున్నారు. దృష్టి లోపల మళ్ళీ వచ్చేసే వరకే వాళ్ళు ఎక్కడైనా ఆశ్రమాలకు పోయి వాళ్ళు ప్రవచనాలు ఇస్తుంటే
ఆ ఆశ్రమాధిపతి చూసిన దృష్టితో వీళ్ళకి చూడడం లేదన్నట్టు. ఇది ఒక పెద్ద భావ దారిద్ర్యం అనేది మన సమాజం లోపల నెలకొని ఉన్నది. దీని లోపల నుంచి బయటికి రావాలి, ధర్మానికి మంచి ఆదరణ దొరకాలి, ఎక్కడ జ్ఞానం ఉంటే అక్కడ పోయి మనం ఆ జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే ఈ ధర్మం యొక్క ఉద్ధారం జరుగుతుంది. కాబట్టి సన్యాసం అంటే మరేదో కాదు. మనకు భగవద్గీత 5వ అధ్యాయం లోపల ఈ మాట చాలా క్లియర్గా వస్తుంది. సన్యాసి ఎవరిని అంటారు అనేటువంటి విషయము ఆ విధంగానే మనం వెతుకుతూ పోవాలి తప్ప ఇంకా ఏ విధంగానూ కూడా మనము క్లియర్ చెప్పిండు అన్నట్టు. జ్ఞేయస్స నిత్య సన్యాసి యోనద్వేష్టి నకాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతి. సన్యాసికి చాలా గొప్ప నిర్వచనం ఇది. గొప్ప బాహులు గల అర్జున, ఎవడు దేనిని కూడా ద్వేషింపడో, దేనిని కూడా కోరడో, ఎల్లప్పుడూ అట్టివాడు ఎల్లప్పుడూ సన్యాసియే అని తెలియదగినది. కథమైపోయి పెద్ద మానసిక స్థితి ఇది. పరిపూర్ణ బ్రహ్మజ్ఞానం యొక్క పరాకాష్ట. ఎందుకు దేనిని కూడా ద్వేషింపడంటే అంతా పరమాత్మ చైతన్యంగా దర్శిస్తాడు అన్నట్టు. దేనిని కూడా ఎందుకు కోరడంటే ఆ పరిపూర్ణ స్థితి లోపల ఉన్నప్పుడు అతను కోరేదేముంటుంది, ఇంకా తనంతకు తాను జరగవలసి జరిగిపోతూ ఉంటుంది అన్నట్టు. మొత్తం మీద ఏదో కోరితే వస్తుందనేది కాదు, ఉంటాడే పరమాత్మ లోపల. అతని యందు పరమాత్మ, పరమాత్మ యందు అతను ఉన్నప్పుడు ఇక దేహ అవసరాలు ఏవైతున్నాయో అవి తీరవలసిన పరిస్థితులు తీరుతూ ఉంటాయి, అయ్యేది అవుతూ ఉంటుంది, పోయేది పోతూ ఉంటుంది. కాబట్టి కోరడేమూడు, దేన్ని కూడా ద్వేషించాడు. ఎంత కష్టకాలం వచ్చినా కానీ ఆ కష్టకాల పరిస్థితిని ద్వేషించాడు. ఇటువంటి వాడే ఎల్లప్పుడూ సన్యాసి, త్యాగేం తెలియదు. ఏలనగా ద్వంద్వములు లేనివాడు సులభంగా సంసార బంధం నుండి విముక్తుడు కాగలడు. సంసార బంధం ఏదైతున్నదో సంసరతి ఇది సంసార, ఏది మనిషిని చుట్టేస్తో అదే సంసారం అన్నట్టు. ఇప్పుడు ఈ బంధం లోపల నుంచి విముక్తి. సంసారం అంటే ఏంటో మనం తెలుసుకుంటే భావముల యొక్క బంధనమే సంసారం. భావాల యొక్క బంధన. ఒక్కొక్కరు భావాలు ఒక్కొక్క రకంగా ఉంటున్నాయి. ఆ భావం లోపలనే బంధించబడుతున్నాడు అన్నాడు. ఇప్పుడు ఉదాహరణకి సంసారం లోపల ఉన్నటువంటి వాడు ఒక ఏజ్, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత తనకు తాను న్యూట్రల్ అయిపోతున్నాడు అన్నాడు. మొత్తం కాలేదంటే సంతానమే ఆ న్యూట్రల్గా అయ్యేటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చేస్తే వాడు సరే ఇంకా నాకేమున్నది చాలు అనే మాటకు వచ్చేస్తాడు. ఉన్నారు కదా, చూసుకుంటారు, ఏమన్నా అయితే కూడా ప్రారంభం కొద్దిగా న్యూట్రల్ అయిపోతున్నాం. కానీ సన్యాసులకు ఇంత ఘోరమైన పరిస్థితి ఉన్నదంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఆశ్రమాలను కూడగట్టి భౌతికంగా పరాకాష్ఠకు తీసుకొని పోయి ఏమేమో చేస్తూ ఉన్నారు. చచ్చే ముందు గృహస్థునికి ఒక విశ్రాంతి దొరుకుతాను, ఉన్నోళ్ళు చూసుకుంటారు ఏమన్నా కానీ అని చెప్పేసి. కానీ సన్యాసులకు మాత్రం ఉత్తరాధికారి ఎవరు? సన్యాసులే మాత్రం కావాలి. ఎట్లా? యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సన్యాసి కావాలన్నా? అరే విద్య ఇక్కడ సన్యాసి మాత్రమే కావాలి. జ్ఞానము పక్కకు పోయి వేషభూషాదులు ముందుకు వచ్చి అలాంటి వాళ్ళని ఎవరిని నమ్మాలి? కోట్లాది రూపాయల పరంపరాగతంగా వచ్చినటువంటి ఆస్తులు ఉంటాయి, 100,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి. ఎవరిని తెచ్చి పెట్టాలి అనే భావమే ఆయనను చుట్టేసుకుంటున్నది అన్నట్టు. సంసారతి అంటే ఏది భార్య కాదు, పిల్లలు కాదు, చుట్టేసేది భావం ఏది ఉన్నా నేను చుట్టేసిందంటే అది సంసారమే. ఏ భావం చుట్టబడకుండా పరిపూర్ణమైన జ్ఞాననిష్ట లోపల ఉండడం అవుతున్నదో అది సన్యాసమే. వేషభూషాదులతో నుండి ఏదో ఒక అన్ని చుట్టేసుకోవడం, భౌతిక అభివృద్ధి జీవిత సర్వస్వం అనుకొని అవన్నీ చుట్టేసుకోవడం, మనిషిని చుట్టేయడం అవుతుందో చివరి క్షణం లోపల ఉత్తరాధికారులు దొరకకపోతే వాళ్ళ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. కాబట్టి చుట్టేసుకున్నదని అర్థం అన్నట్టు. చుట్టేయబడేదే సంసారము,
ఏది చుట్టి వేయబడదో అది సన్యాసం అనేది దీని యొక్క సారాంశం. ఇవి మీకు సారగర్భితం అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, పంపించండి. అజ్ఞానం లోపల నుంచి బయటికి వస్తే కానీ భారతీయ సమాజం యొక్క ఉనికి నిలవడానికి వీల్లేదు. ధన్యవాదాలు.